చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఏకలవ్య పాఠశాలను మంత్రి తుమ్మల సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను మించిన ఫలితాలు ఏకలవ్య పాఠశాల నుంచి రావాలన్నారు. గత 16 ఏళ్లుగా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఫుడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, లక్షల రూపాయలతో చదివే కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే మిన్నగా ఎదగాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ఫుడ్ మెనూ ఛార్జీను ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కంటే నేను ఇంకా ఉండాలనేది నా కోరిక. పిల్లలు చూస్తే కూడా నాకు ఆనందం. ఇంత మంచి క్రమశిక్షణతోటి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సంవత్సరాలుగా లేనటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచుకొని మన భవిష్యత్ తరాలకి ఈ దేశాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి ఈ యొక్క భావి తరాలకి సక్రమైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి రీతిలో మనం అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది ఉన్న ఈ యొక్క 5 పేద పిల్లల కోసం, బడుగుల కోసం ఆయా స్కూల్లో చదివిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు విశ్వాసం ఉంది, ఆ నమ్మకం వస్తుంది. తప్పకుండా భవిష్యత్ తరాలు ఏకలవ్యతో పాటు ఏకలవ్య స్టాండర్డ్స్ కూడా మిగతా స్కూల్స్లో కూడా పీఓ గారు వీలైన కాడికి సాధ్యమైనంత కాడికి ఇదే పద్ధతుల్లో కొనసాగించి మన పిల్లలందరూ కూడా ఎవళ్ళు కూడా ఎంత పేదవాడైనా సరే ఆయనకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేదే ప్రభుత్వ కోరిక. కాబట్టి తప్పకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఇంట్లో మన ఎమ్మెల్యే గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలు కానీ ముందుగా పిల్లల్ని ఎన్ని కష్టాలున్నా బడికి పంపించండి, చదివించండి. ఆడు ఉన్నత స్థానంలోకి వచ్చాక మీ కష్టం ఇవి